హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గోల్కొండ కోట పైకి వెళ్ళాను. అది మా ఫ్రెండ్స్తో పైనుంచి వెళ్ళి చూపిస్తున్నాను. కింద నేను వీడియో తీయలేకపోయాను, కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్. దానివల్ల నేను పైనుంచి వెళ్ళి తీపిస్తున్నాను. సగం ఎక్కాక వీడియో తీస్తే ఇలా ఉంది, ఫుల్ గ్రీనరీ. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం బాగుంది. ఇది ఒక సైడ్ నుంచి ఎక్కితే మన టెంపుల్కి రైట్ సైడ్ నుంచి ఉంది. ఈ వే నుంచి నేను స్టెప్స్ పైకి ఎక్కాను. ఇది మన గోల్కొండ ఎంట్రీ స్టార్టింగ్ టోలీ చౌకీ సైడ్ వ్యూ. ఇవన్నీ బిల్డింగ్స్, హోమ్స్, రెసిడెన్షియల్స్ ఏరియా ఇదంతా. ఆ వాల్ వచ్చేసి ఎండింగ్. బాగుంది చూడడానికి. ఈ వెదర్లో ఇది బాగుంది గోల్కొండ. సన్ లైట్ ఎక్కువ ఉంటే మనం చూడలేము, బండలు కూడా చాలా కాలుతాయి మనకు. అందుకే మనం ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా మాన్సూన్లో చేసుకోవాలి, బెటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి, రెయిన్ సీజన్లో రెయిన్ బాగా కనిపిస్తుంది. నేను ఇది శ్రీరామదాసు బందిఖానా. ఇది అతడు పూజ చేసిన రూమ్ కూడా ఇదే. ఇతన్ని బంధిస్తే ఇక్కడ పైకి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఇది మళ్ళీ దీనికి కింది పోర్షన్ కూడా ఉంది, ఇంకోటి స్టెప్స్ ఉన్నాయి దానికి. ఇది రెయినీ సీజన్ కాబట్టి వాన పడుతుంది, పైనుంచి వెళ్ళి వస్తున్నాయి వాటర్. చూడండి రెయిన్ పడుతుంటే ఎట్లా ఉందో. ఇది తెల్లాపూర్ కాదు, నల్లగండ్ల మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటువైపు ఏ రోడ్ సైడ్ దూరంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫారెస్ట్. ఇటువైపు లెఫ్ట్ సైడ్ రాజేంద్ర నగర్. ఈ ఫారెస్ట్ చూడడానికి ఇది మొత్తం టాప్ వ్యూ. గోల్కొండ పైకి ఎక్కి చూస్తే ఇలా ఉంటుంది. రెయిన్ పడుతుంది అక్కడక్కడ కొన్ని. ఇది ఈ ఫారెస్ట్ అనేది ఇది ఏంటంటే రాజుగారు ఉండేది, రాజుగారి మహల్, మళ్ళీ రాణుల మహల్. ఇప్పుడు కనిపించేది అయితే రాణులది, రాజులది పక్కన షెడ్ ఉందా ఈ ఏరియాలో ఉంటుంది. ఈ షెడ్ ముందు, రేకుల షెడ్ ముందు నుంచి మనం ఎంట్రీ, అటు కొంచెం ముందుకు వెళ్తే ఎంట్రీ. నేను వెళ్ళింది వీకెండ్లో కాదు, ఇది వీకెండ్లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. కొంచెం వీడియో తీయాలంటే డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి, వీకెండ్లో కాకుండా. వీడియో తీసుకోవాలంటే బాగుంటుంది, వ్యూ కూడా బాగుంది. చుట్టూ పక్షులు, ఈ వెదర్, ఫారెస్ట్, కొన్ని మిలిటరీ క్యాంపెయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మిలిటరీ బేస్ క్యాంపెయిన్స్ ఉన్నాయి సైడ్కి. దీనికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఈ ఫారెస్ట్కి. ఇది వచ్చేసి మన రాజేంద్ర నగర్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తే నానక్రామ్ కూడా పోయే రోడ్డు వస్తుంది. అటు లాస్ట్ నుంచి వెళ్ళి చూస్తే ఇప్పుడు బిల్డింగ్ కనిపించినాయి, కానీ మణికొండ బ్యాక్ సైడ్ ఏరియా ఇదంతా. అల్కాపురి, మణికొండ చాలా దూరంగా ఉన్న బిల్డింగ్స్ అన్నీ, అవన్నీ నానక్రామ్ కూడా ఆ ఏరియాలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో ఉన్నాయండి. ఇవన్నీ దూరంగా కనిపించే టాల్ బిల్డింగ్స్ అన్నీ ఎబో 30 floors అవన్నీ. ఇవి గ్రేటర్ కమ్యూనిటీస్, విల్లాస్ టైప్ అలా. ఇదే కనిపించేది మిలిటరీ బేస్, మిలిటరీ ట్రైనింగ్ అట్లాంటివి జరుగుతుంటాయి ఇక్కడ. బాగుంది, కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. సింగిల్గా వెళ్తే మాత్రం అంత చిల్ అనిపించదు. ఇక్కడ బర్డ్ ఒకటి కనిపించింది, బర్డ్ నేను షూట్ తీసాను, బాగుంది. రెయిన్ పడుతూ ఉంటే తడుచుకుంటూ అలా చేస్తుంది. నేను వెళ్ళింది రెయిన్లోనే. ఇప్పుడు ఇది కొంచెం రెయిన్ అయిపోయాక సన్లైట్ వస్తే పైకి వచ్చాం. పైన ఇది రాజ్ దర్బార్, ఇక్కడ మీటింగ్స్ లాంటివి జరిగేవంట ఈ బిల్డింగ్లో. టాప్లో ఉండేది కొండపైన, ఇదే టాప్ వ్యూ. ఇది వచ్చేసి రాణులది, మొత్తం కూల్చేశారు ఇదంతా, రాణి మహల్. ఇప్పుడు నేను రాజ్ మహల్ పైన 3rd floor నుంచి వెళ్ళి రాణి మహల్ని తీస్తున్నా. మనం పైనుంచి వెళ్ళి చూస్తే కనిపించేది ఇదే. బాగుంటుంది చూడడానికి, కానీ ఇంత పెద్ద వాటిని ఎందుకు కూల్చేశారనేది తెలియదు. మనం ఇక్కడ గైడ్ ఉంటాడు, గైడ్ని అడిగితే క్లారిటీ చెప్తాడు. కానీ ఇప్పుడు ఆ టాప్లో పైన కనిపించేది అదే. మనం ఇంతకుముందు రాజ్ దర్బార్ అన్నాం కదా, అదే. మనం వెళ్ళేది గోల్కొండ పైకి అంటే ఆ రాజ్ దర్బార్ చూడడానికి. అక్కడ దేవుడు కూడా ఉంటాడు. బోనాలు జరుగుతాయి, గోల్కొండ బోనాలు చాలా ఫేమస్. అది గోల్కొండ బోనాలు అయిపోయిన తర్వాతనే నేను వెళ్ళాను.
శ్రావణ మాసం కాకుండా ఆషాఢ బోనాలు చేస్తారు. మనం వెళ్ళేది ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్టింగ్ వెళ్ళి ఇలా పైకి వెళ్ళాలి. ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.